సో జీవితంలో ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి, శత్రువు ఎప్పుడు కూడా నీ మనసులో ఈ విష బీజాలను ఆడుతాడు. దేవుడికి నువ్వు నచ్చవు, దేవుడు నిన్ను ఒప్పుకోడు, దేవుడు నిన్ను అసహించుకుంటాడు, నీ ఆలోచనలు మంచివి కాదు, నీ చర్యలు మంచివి కాదు, నీ తలంపులు మంచివి కాదు, నీ చేష్టలు మంచివి కాదు అని దేవుని మనసులో నీకు చోటు లేదు, నువ్వు ఒక అసహ్యమైన దానివి, నువ్వు ఒక అసహ్యమైన వాడివని నీ మనసుని ఒక పురుగు తులిచినట్టు సాతాను ఎప్పుడు తులుస్తూ ఉంటాడు. వాడికి అవకాశం ఇవ్వవాకు. నేను బలహీనురాలే, నాలో లోపం ఉండొచ్చు, కానీ నా యేసయ్య ప్రేమలో లోపం లేదురా. నేను మంచోడని కాదురా నన్ను హత్తుకుంది, ఆయన మంచోడు కాబట్టి నన్ను హత్తుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను మంచోడిని అయినందుకు కాదురా నన్ను హత్తుకుంది, ఆయన మంచివాడు గనుక ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి నన్ను చేర్చుకుంటాడు అన్న యేసయ్య అని దేవుని ప్రేమను విశ్వసించాలి.